అయితే చేసేసుకోవాలండి. ఇదిగోనండి ఆముదం కూడా తీసేసుకున్నాను. ఆముదం అయితే మనకి డైజెషన్‌కి చాలా మంచిది. ఇంకా మనకి ఏదన్నా మళ్ళీ కారానికి రంగుని ఇచ్చిద్ది. మళ్ళీ దానికి కారానికి పురుగును కూడా పట్టనివ్వదండి అందుకని ఆముదం కూడా కంపల్సరీ కారంలోనైతే వేయాలంట. ఇలా వేసేసుకొని ఇవైతే దినుసులైతే ఇలా తీసేసుకొని ఉంచుకోవాలండి. కంపల్సరీ ఇవైతే మ్యాక్సిమం వాడాలి. వీటితో పాటు మనం మిరియాలు కూడా తీసేసుకోవచ్చు. లేదంటే మనం మిరియాలని వేసుకోవచ్చు. కాకపోతే మనం మిరియాల పొడి విడిగా చేసుకుంటాం కాబట్టి ఎప్పుడన్నా కూరల్లో అలా చల్లుకున్నా బాగానే ఉండిద్ది. మిరియాలు కూడా మనం వాడుకోవచ్చండి. కారం కొట్టించుకునేటప్పుడు కాకుండా విడిగా తక్కువ మోతాదులో తీసేసుకుంటాం. ఫ్రెష్గా వాడుకోవాలన్నప్పుడు మిరియాలు కూడా కొంచెం వేసేసుకోవచ్చు కారంలో. ఇవైతే మనకి కారాన్ని కొంచెం కారంలో ఉన్న పురుగు మందుల అవశేషాలని మనం ఈ దినుసుల వల్ల అయితే మనం కొంచెం తగ్గించవచ్చు. వాటిలో ఉన్న ఎఫెక్ట్స్ అనేవి వీటి ద్వారా కొంచెం నశించి మనకైతే రావని పెద్దవాళ్ళు అనుకుంటా. అందుకనే పల్లెటూరులో వాళ్ళందరూ ఇలాంటి కారాలు కొట్టుకొని వాళ్ళకి టైం తేరికన ఎలా అయినా ఇలాంటి కారాలు అయితే కొట్టేసుకొని ఉంచుకుంటారండి. ఇప్పుడు పద్ధతిలో కూడా ఇలానే పాటిస్తే మంచిదండి. మేము ఒక టిఫినీలో పోసేసుకోకుండా మనకి ఇక్కడైతే మనకు అన్ని తూకంలాగా చేస్తారండి. ప్రతి దానికి మిరపకాయలతో సహా ఇప్పుడు మనం తీసుకున్న దినుసులను కూడా తూకం పెట్టేసి వాటికి కూడా మనం రేటు కొట్టించినందుకు రేట్ అనేది ఇవ్వాలి. అందుకని నేను ఈ ఉప్పు కరివేపాకు అనేది పెట్టేసుకున్నాను. ఇక మిగిలినవన్నిటిని ఒక కవర్స్లోనైతే వేసేసుకున్నాను. అన్నిటినీ ఒకేసారి ఒకే దాంట్లో పోయకూడదండి. ఎందుకంటే మనకు చిన్నులపాయలు అనేవి లాస్ట్లో వేస్తారు. ఇవన్నిటినీ ఫస్ట్లో వేసిన చిన్నులపాయలు అనేది లాస్ట్లో వేస్తారు కాబట్టి మనం విడివిడిగా తీసుకొని పోతే వాళ్ళు తూకం వేసుకోవడానికి మంచిగా ఉంటాయి. మనం విడివిడిగా తీసుకొని పోతే వాళ్ళు కొట్టడానికి కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు వేస్తారు. ఇట్లానైతే నేను అన్నిటిని టిఫిన్కి అయితే సర్దేసుకొని మిల్లు దగ్గరికి అయితే వెళ్తున్నాను. మనం తీసుకున్న పదార్థాలు ఇవి అయితే మనం పెస్టిసైడ్స్ని తగ్గిస్తాయని మా బామ్మగారు కూడా చెప్పారు పెద్దవాళ్ళు. అందుకేనేమో ఇలాంటి పద్ధతులన్నీ అవలంబిస్తారు. ఇక కూరల్లో వేసుకున్నా కూడా మనకి మంచిగా వాటి రసం దిగేసి మనకి ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. అంటే బాగా ఉంటాయి కాబట్టి అందులో. ఇప్పుడైతే మిల్లు దగ్గర నుంచి వచ్చేసాను. కారం మూత అయితే ఇప్పుడు చేస్తున్నాను. కలర్ ఎలా వచ్చింది? కలరు మీకు ఇట్లా వచ్చేసిందండి. కానీ ఇక్కడ ఫోన్లో అయితే ఇలా కనిపిస్తుంది కానీ ఇంకా చాలా కలర్గా ఉందండి. కర్రీ కూడా చేసిన చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది. అంత బాగుంది. స్మెల్ అయితే పూత తీయటంతోనే చాలా మంచి స్మెల్ వచ్చిందండి. ఇది ఇడ్లీలోకైనా దోశల్లోకైనా వేటిలోకైనా వాడుకోవచ్చండి కారము. మనం ఎప్పుడైనా చట్నీలు చేయకపోయినా ఇది నెయ్యి వేసుకుని తిన్నా కూడా చాలా బాగుంది. నేనైతే చిటికెడు నోట్లో వేసుకొని చూశాను. ఉప్పు అన్నీ చాలా కరెక్ట్గా సరిపోయినాయండి. చాలా టేస్టీగా ఉంది ఈ కారము. అన్నిట్లోకి ఉపయోగించుకోవచ్చండి. నేనైతే ఇలా అనుకుంటున్నాను. ఇదేనండి నేను చెప్పిన పద్ధతి. ఇక మిరపకాయలు కూడా వేయించుకునే వాళ్ళు అయితే వేయించుకుంటారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.